క్లబ్ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏ రకంగా బాంబు పేలుళ్లు జరిగాయి, బాంబేలో ఏ రకంగా బాంబు పేలుళ్లు జరిగాయి, ఏ రకంగా దేశంలో అన్ని ప్రాంతాలలో కూడా మరి ఏ రకంగా ఉండిందో మనకు తెలుసు. మరి దాన్ని ఈరోజు పూర్తిగా అరికట్టాం. మత కళాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. దేశంలో మరి పాకిస్తాన్ ఏఎస్ఐ ఈ నగరము ఆ నగరము కాదు, అన్ని నగరాలలో తమ ఏజెంట్లను నియమించుకొని ఇక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి యువకులను మతం పేరుతో వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఒక రకమైనటువంటి అభిప్రాయాలు మరి క్రోడీకరించి వాళ్ళని తమ ఏజెంట్లుగా నియమించుకొని ఇక్కడ అమాయకుల ప్రజలు తీసేటువంటి ప్రాణాలు తీసేటువంటి ప్రయత్నం ఏ రకంగా చేసిందో మనమందరం చూసాం కల్లారా. మన హైదరాబాద్ కోటిని లుంబిని పార్కులో కావచ్చు, లేకపోతే గోకుల్ చాట్ బండార్లు కావచ్చు, దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్లో కావచ్చు, ఒకే సమయంలో ఆ రకంగా అనేకం జరిగాయి ఇన్సిడెంట్స్. కొన్ని వేల ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 42,000 మంది ప్రజలు, సివిలియన్స్ కావచ్చు, సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు, ఒక్క రాష్ట్రంలోనే 46,000 మంది చనిపోయారు పాకిస్తాన్ కారణంగా. ఈరోజు పరిస్థితి ఒక్కసారి ఆలోచించేది. ఎటువంటి పాకిస్తాన్ ఐఎస్ఐ ఇస్లామాబాద్లో కూర్చొని మరి ఈరోజు హైదరాబాద్లో ఎక్కడైనా సరే బాంబు పేల్చేటువంటి కెపాసిటీ రిమోట్ కంట్రోల్ ద్వారా వాళ్ళకు ఉండేది ఆ రోజు. ఆ రకమైనటువంటి కమిటెడ్ ఏజెంట్స్, సూసైడ్ బాంబర్స్ వాళ్ళకు ఉండేది. కానీ ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత వాళ్ళందరూ మారిపోయారు. వాళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోయారు. ఆ యువకులైతే పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోయారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మోడీ గవర్నమెంట్ టెర్రరిజం విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ మేము చేస్తాం. జీరో టాలరెన్స్ పాలసీ అనుసంధానిస్తున్నాం మేము. ఆ రకంగా ఈరోజు టెర్రరిజం విషయంలో అన్కాంప్రమైజ్గా ఉన్నాం కాబట్టి దేశంలో పూర్తి స్థాయిలో కనుమరుగైంది. పాకిస్తాన్ కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం కోసం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఖర్చు పెట్టేది. అటువంటి పాకిస్తాన్ ఈరోజు ఐసోలేటెడ్గా మారింది. ఇస్లామిక్ దేశాలు కూడా పాకిస్తాన్కి ఎక్కడ కూడా సపోర్ట్ చేయడం లేదు. బంగ్లాదేశ్తో మొదలు పెడితే అన్ని దేశాలు కూడా. ఆ రకంగా ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి తినడానికి తిండి లేకుండా భిక్షమెత్తుకుంటున్న చిప్ప పట్టుకొని భిక్షమెత్తుకుంటున్నటువంటి పరిస్థితి